హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ టాపిక్ ఒకటి డిస్కస్ చేయబోతున్నాం. అదేంటి అంటే చాలా మందికి వాళ్ళు జాబ్ అప్లై చేస్తున్నప్పుడు కానీ లేకపోతే జాబ్ స్విచ్ అయినప్పుడు కానీ ఈ విషయాలు అసలు నిద్ర పట్టకుండా చేస్తాయి. అదే ఏంటి అంటే మనకి పిఎఫ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. చాలా మంది గత కొన్ని వీడియోస్లో కానీ లేకపోతే నాకు పర్సనల్గా కానీ చేస్తున్నటువంటి మెసేజెస్, నా పాత కంపెనీ నాకు పిఎఫ్ ఇవ్వలేదు, నా ఎక్స్పీరియన్స్ కన్సిడర్ అవుతుందా లేదా, నాకు మల్టిపుల్ పిఎఫ్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా, అలాగే 2 పిఎఫ్ అకౌంట్స్ కూడా సేమ్ టైం ట్రాన్సాక్షన్ అయినట్టు చూపిస్తోంది. దీనివల్ల మనకేమైనా ఓవర్ ల్యాపింగ్ అండ్ ఏదైతే మూన్ లైటింగ్ కింద నాకు ఫ్యూచర్లో జాబ్ వచ్చే అవకాశమే లేదా, ఇంకా నేను రిజెక్ట్ అయిపోతానా ఐటీ ఇండస్ట్రీకి, ఇలాంటి డౌట్స్ని అడుగుతూ ఉన్నారండి. కాబట్టి ఈ వీడియోలో మనం వీటన్నిటికీ కూడా చాలా క్లియర్ గైడెన్స్ అనేది ఇద్దాం. టాపిక్లోకి వెళ్లే ముందు మా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే, చాలా మంది ప్రతి వీడియో కూడా మనం అప్లోడ్ చేసింది చూస్తూనే ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. దానివల్ల ఏమవుతుందంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు రాకుండా పోతుందన్నమాట. యూట్యూబ్ అనేది కొన్నిటినే మీకు రికమెండ్ చేస్తుంది, కొన్నిటిని రికమెండ్ చేయదు. అదే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. అది మీకు ఉపయోగపడితే ఓపెన్ చేసి చూస్తారు, లేకపోతే లేదు. కానీ మేము చేసే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవ్వాలి కదా, కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మాకు కూడా సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతూ ఉంటే అదొక మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట. ఇక మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చాలా మంది అడుగుతున్నది ఏంటంటే, సార్ నేను ఓల్డ్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు వాళ్ళు నాకు పిఎఫ్ఏ ప్రొవైడ్ చేయలేదు, ఇది ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేకపోతే నా ఎక్స్పీరియన్స్ జెన్యూన్ గా కన్సిడర్ చేస్తారా అని చెప్పి అడుగుతున్నారండి. ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ కి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, అది 100% కన్సిడర్ అవుతుంది. అకార్డింగ్ టు రూల్స్ 20 ఎంప్లాయీస్ కంటే అబోవ్ ఉన్న కంపెనీస్ అయితే మ్యాండేటరీగా పిఎఫ్ ఇవ్వాలి. 20 ఎంప్లాయీస్ అంతకంటే తక్కువ ఎంప్లాయీస్ ఉండేటటువంటి స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మ్యాండేటరీగా వాళ్ళ ఎంప్లాయీస్కి పిఎఫ్ ఇవ్వాలని రూల్ లేదనమాట. కాబట్టి అఫీషియల్గా రూలే లేదు, మ్యాండేటరీయే కాదు. కాబట్టి మరి అటువంటి కంపెనీస్లో వర్క్ చేసిన వాళ్ళంతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కోల్పోతారా? అలా ఉండదు. జెన్యూన్గా ఆ ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ అవుతుంది. అయితే ఏంటంటే పిఎఫ్ ఉంటే ఆ ఒక్క ప్రూఫ్ చాలన్నమాట ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ టీమ్స్కి. కాకపోతే ఎప్పుడైతే మనకి పిఎఫ్ అనేది ఉండదో మనం మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. శాలరీ స్లిప్స్, లేకపోతే ఆఫర్ లెటరు, రిలీవింగ్ లెటరు, ఫామ్ 16, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా మనం వర్క్ చేశాము అనడానికి ప్రూఫ్స్ అన్నమాట. కాబట్టి మనకి పిఎఫ్ లేకపోతే అది ఏదో ఈ వెరిఫై అవ్వదు అనేటటువంటి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. 100% మీ ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ అవుతుంది. ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మల్టిపుల్ పిఎఫ్ అకౌంట్స్ గురించి. జాబ్ మారిన ప్రతిసారి కూడా మల్టిపుల్ పిఎఫ్ అకౌంట్స్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి, లేకపోతే కొన్నిసార్లు తెలియకపోవడం వల్ల మల్టిపుల్ యుఏఎన్ నంబర్స్ కూడా క్రియేట్ అయిపోవచ్చు. దీనివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా అంటే వస్తుంది. లాంగ్ టర్మ్ లో మనకి బీజీబీ ఇష్యూస్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇష్యూస్ అయితే వస్తాయి అన్నమాట. అలాగే మనం ఎప్పుడైనా అమౌంట్ విత్డ్రా చేసుకోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ టీము మీ యొక్క డీటెయిల్స్ సెట్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ అకౌంట్స్ కనిపిస్తున్నాయి అంటే మీరు ఏదైనా హైడ్ చేస్తున్నారేమో అని చెప్పి ఒక డౌట్ కూడా రైజ్ అవుతుంది. మరి దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే ఇదేం భయపడాల్సిన అవసరం లేదు, ఇది కామన్ ఇష్యూయే. కాబట్టి మనకి ఈపీఎఫ్ఓ పోర్టల్లోనే మనకి 1 మెంబర్ 1 యుఏఎన్ అని చెప్పి మనకి ఒక లింక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనకు ఉండే వాటిలో అప్డేటెడ్ 1 ఏది అన్నది చూసుకొని దాన్ని ప్రాపర్గా కేవైసీ అది కంప్లీట్ చేసుకొని ఇంకా మిగతావన్నీ కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది మనం ఆన్లైన్లోనే పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా మీకు ఇవన్నీ మెర్జ్ అయిపోయి ఒక్క అకౌంట్గా ఇంకా ఫైనల్గా ఉంటుంది. ఇంకా మీరు ఫ్యూచర్లో అదే నెంబర్ని ఇంకా ప్రతి కంపెనీలో జాబ్ మారుతున్నప్పుడు సబ్మిట్ చేసుకుంటూ
చేసుకుంటే సరిపోతుంది. ఆన్లైన్లో మీరే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇందులో అయితే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అలా వదిలేస్తేనే ప్రాబ్లం అనమాట లాంగ్ టర్మ్లో. ఓకే, కాబట్టి మల్టిపుల్ అకౌంట్స్ ఉండడం కామన్. సో వాటన్నిటిని మెర్జ్ చేసుకోండి. ఏదైతే అప్డేటెడ్ వన్ ఉందో దాంట్లోకి మిగతావన్నీ మెర్జ్ చేసేసి వన్ మెంబర్ వన్ ఈపీఎఫ్ అకౌంట్ అని చెప్పి ఏదైతే అఫీషియల్ ఈపీఎఫ్ఓ పోర్టల్స్ చెప్తున్నాయో సో ఆ విధంగా మీరు సింగిల్ అకౌంట్గా అన్నీ కూడా మెర్జ్ చేసుకుంటే మీకు లాంగ్ టర్మ్లో ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చి ఏదైతే డేంజర్ జోన్ ఓవర్ ల్యాపింగ్ పిఎఫ్. ఓకే, సో దీని గురించి మాట్లాడదాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే 2 పిఎఫ్ అకౌంట్స్ లో ఎట్ ఏ టైం ట్రాన్సాక్షన్ జరగడం, అంటే ఎట్ ఏ టైం పిఎఫ్ కట్ అవ్వడం. సో సేమ్ టైంలో కట్ అవ్వడం అన్నది ఖచ్చితంగా అది ఓవర్ ల్యాపింగ్ కిందకి వస్తుంది, మూన్ లైటింగ్ కిందకి వస్తుంది. ఈ ఓవర్ ల్యాపింగ్ అనేది ఎందువల్ల జరిగింది అన్నది ఫస్ట్ మనం మాట్లాడితే, ఒకటి ఏంటి అంటే మనకి ఎక్స్ ఎంప్లాయర్, మన ఓల్డ్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో పాస్ట్ మనం వర్క్ చేసిన కంపెనీలో వాళ్ళు గనక మన ఎగ్జిట్ డేట్ ని కరెక్ట్ గా అప్డేట్ చేయకపోతే దానివల్ల ప్రాబ్లం రావచ్చు. ఓకే, వాళ్ళ ఎగ్జిట్ డేట్ అసలు పూర్తిగా అప్డేట్ చేయకపోయినా లేకపోతే రాంగ్గా అప్డేట్ చేసినా మనకు ఆ ప్రాబ్లం అనేది రావచ్చు. సో వాళ్ళు ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, సో ఇంకా ఎట్ ఎ టైం 2 ట్రాన్సాక్షన్స్ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది, అది చూపిస్తుంది అనమాట. సో మీరు ఇంకా దాన్ని మీరు ఎలా సాల్వ్ చేసుకోవాలి, మీ ఎక్స్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఆ హెచ్ఆర్ కాంటాక్ట్ చేసి మీరు దాన్ని అప్డేట్ చేయించుకోవాలి. ఓకే, సో వాళ్ళు గనక కరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేదు అంటే మనం ఇంకా గ్రీవెన్స్ అనేది రైట్ చేయొచ్చు, అది నో ప్రాబ్లం. ఓకే, సో దానికి సొల్యూషన్ ఉంది. అలాగే మనకి ఈపీఎఫ్ఓ పోర్టల్లో కూడా మనమే ఇంకా ఎగ్జిట్ అయిన 2 months తర్వాత దాన్ని మార్క్ చేసుకునేటటువంటి అవకాశం కూడా మనకి పోర్టల్ ఇస్తోంది. కాబట్టి మనం ఎక్స్ ఎంప్లాయర్ మీద డిపెండ్ కూడా అవ్వక్కర్లేదు. సో ఇన్ కేస్ ఆ ఆప్షన్ అనేది కనుక మీకు ఎనేబుల్ అవ్వకపోతే అప్పుడు ఇంకా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం, అప్పటికి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే గ్రీవెన్స్ రైజ్ చేయడం ద్వారా మనం దాన్ని సాల్వ్ చేయించుకోవచ్చు. ఇటువంటి ఇష్యూస్ ఏవైనా ఉంటే ముందే మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు సో ఖచ్చితంగా అందులో మెన్షన్ చేయండి, నాకు ఇలా ఓవర్ ల్యాప్ ఉంది, సో ఇంకా అక్కడ ఎగ్జిట్ డేట్ అనేది ఫిల్ అవ్వలేదు, లేకపోతే సో ఓల్డ్ కంపెనీలో మీరు నోటీస్ పీరియడ్లో ఉన్నారు, అక్కడ లీవ్ పెట్టి ఇక్కడ జాయిన్ అయిపోయారు అనుకోండి. ఏదైనా ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు అది కనుక మీరు మల్టిపుల్ జాబ్స్ ఎట్ ఎ టైం చెయ్యలేదు అంటే కనుక జెన్యూన్గా ఆ రీజన్ని మీరు ఫామ్లో ఇవ్వండి. సో ఇవ్వడం వల్ల మనమే జెన్యూన్గా ఉండటం వల్ల వాళ్ళు వెరిఫికేషన్ ఆ విధంగా చేసేటటువంటి అవకాశం ఉంటుంది, దానివల్ల మనకి ఇబ్బంది ఏమీ కూడా ఉండదు. ఇక రెండోది, నిజంగానే మనం మల్టిపుల్ జాబ్స్ ఎట్ ఎ టైం చేసాము అంటే అది ఖచ్చితంగా ప్రాబ్లమే. ఓకే, సో ఎంఎన్సీస్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ విషయంలో. ఓకే, వాళ్ళ పాలసీస్ స్ట్రాంగ్గా దీన్ని రిజెక్ట్ చేస్తాయి. ఎట్ ఎ టైం 2 పిఎఫ్ అకౌంట్స్లో మనకి ట్రాన్సాక్షన్ జరిగింది, ఓవర్ ల్యాప్ అయ్యింది అంటే సో ఖచ్చితంగా మనం జెన్యూన్గా వాళ్ళకి ఏం చెప్పాలి, సో నాకేవో ఫ్యామిలీ ఇష్యూస్ ఉండటం వల్ల నేను ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం సో ఒక ప్రాజెక్ట్ అవుట్ సోర్సింగ్కి ఒప్పుకున్నాను, అది వర్క్ చేశాను అని చెప్పి జెన్యూన్గా మీరు చెప్పొచ్చు. లేదు మీ మల్టిపుల్ జాబ్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందో జెన్యూన్ రీజన్ అక్కడ డిస్కస్ చేయొచ్చు. అప్పటికి వాళ్ళ కంపెనీ పాలసీస్ కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. ఓకే, రిజెక్ట్ చేస్తారు. కానీ జెన్యూన్గా ఉండటం అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో ఆ స్టేజ్లో కూడా మీరు ఏదైనా దాయటానికి ప్రయత్నం చేస్తే అది ఇంకా ప్రాబ్లం అవుతుంది, దీన్ని గుర్తించండి. సో ఇలా ఓవర్ ల్యాప్ ఇష్యూస్ ఉన్నప్పుడు మరి ఇంకా నేను ఐటీ జాబ్కి కంప్లీట్గా రిజెక్ట్ అయిపోతానా అంటే సో ఎంఎన్సీస్లో చాలా స్ట్రాంగ్ పాలసీస్ ఉంటాయి కాబట్టి ఎంఎన్సీస్ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తాయి. ఎస్, కాకపోతే ఏదైతే చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, 50 to 100 ఎంప్లాయీస్ ఉండేటటువంటి కంపెనీస్, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్కిల్ ఇంపార్టెంట్. ఓకే, అలాగే మీ యొక్క రీజన్ కనుక జెన్యూన్గా వాళ్ళకి నచ్చితే వాళ్ళ పాలసీస్ అవి యాక్సెప్ట్ చేస్తే చాలా కంపెనీస్ మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉంది. ఓకే, సో ఓవర్ ల్యాప్ అయింది కాబట్టి ఇంకా ఐటీ జాబ్కి పూర్తిగా రిజెక్ట్ అయిపోతారు అనే పరిస్థితి అయితే లేదు. ఓకే, కాబట్టి చిన్న కంపెనీస్లో మీరు ఒక 3 to 4 years వర్క్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, మీరు మళ్ళీ ఎంఎన్సీకి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తే ఎంఎన్సీస్ ఏం చేస్తాయంటే చాలా వరకు వాళ్ళ పాలసీస్లో లాస్ట్ 4-5 years తాలూకా హిస్టరీ మాత్రమే చూస్తాయి. ఆ ముందుండేది దాని కూలింగ్ పీరియడ్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి లాస్ట్
లాస్ట్ 4 ఇయర్స్ మీరు జెన్యూన్గా వర్క్ చేసి ఉంటారు, ఒకటే పిఎఫ్ అకౌంట్ మెయింటైన్ అవుతుంది కాబట్టి మీకు మ్యాక్సిమం ఆ ప్రాబ్లం అనేది అక్కడితో సాల్వ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఇలాంటి పరిస్థితిని ఫ్యూచర్లో క్రియేట్ అవ్వకుండా జాగ్రత్త పడండి. సో ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోండి. అంతేగాని మీరు పూర్తిగా ఐటీ జాబ్కి రిజెక్ట్ అయిపోతారు అనేటటువంటి పరిస్థితి అయితే లేదు అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో చూశారు కదా, సో పిఎఫ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు భయపడకండి. సో ఎలాంటి ఇష్యూస్ వస్తే సాల్వ్ చేసుకోండి. ప్రతి దానికి కూడా సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో అది నార్మల్ సొల్యూషన్ అవ్వచ్చు, లేకపోతే లీగల్ ఇష్యూస్ ఏవైనా ఉంటే వాటికి కూడా ఇంకా కరస్పాండింగ్ కన్సల్టెంట్ని మనం అప్రోచ్ అయ్యి సో దాని ద్వారా కూడా మనం సాల్వ్ చేయించవచ్చు. ఓకే, అంతేగాని ఇంకా నాకు ఎక్కడితో ఫ్యూచర్ ఆగిపోతుంది, నేను ఇంకా ఐటీ జాబ్కి రిజెక్ట్ అయిపోతానేమో అనేటటువంటి పరిస్థితులు అయితే అంతగా ఉండవు. కాబట్టి భయపడకండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే సాల్వ్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళతో వెంటనే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక యూస్ఫుల్ టాపిక్తో కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.